హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆజీ క్విజ్. ఎన్ని రోజులైందో నేను మీ అందరితో ముచ్చట్లు చెప్పి మాట్లాడి. నాకు కూడా కన్సిస్టెంట్గా పోస్ట్ చేయాలని అనిపిస్తుంది వీడియోస్, బట్ ఎక్కడో మోటివేషన్ కొంచెం తగ్గింది. ఆ మోటివేషన్ మళ్ళీ తెచ్చుకొని ఇప్పుడు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాం కదా, కాబట్టి అట్లీస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానైనా నేను మీ అందరితో విషయాలన్నీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి కొంచెం మిస్ అవుతుంది పోస్ట్ చేయడం, ఏమనుకోకండి. అయితే ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఆస్ట్రేలియాలో. ఇప్పటివరకు ఎప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు చేసుకున్నాను అని లేదు, ఎప్పుడు ఇండియాలోనే ఉన్నాను ఈ టైంకి నేను, కాబట్టి ఇదే ఫస్ట్ అయింది. ఎప్పుడు అమ్మ అన్నీ ప్రసాదాలు చేయడం, పూజకు అమర్చడం అవన్నీ చేసేస్తే నేను వెళ్ళి దండం పెట్టడం అట్లాంటివే జరిగాయి. కానీ ఇంకా ఫర్ ద ఫస్ట్ టైం నేను A to Z అన్ని ప్రసాదాలు, తర్వాత పూలు అన్నీ నా అంతటి నేనే కలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేశాను. ఈసారి నేను 5 ప్రసాదాలు చేశాను. పొద్దున్నెప్పుడో 6కి లేచాను ప్రసాదాలన్నీ చేయడానికి. ఈ పూర్ణాలు, వడలు, తర్వాత నిమ్మకాయ పులిహోర, పరమాన్నం, తర్వాత ఇంకొక ప్రసాదం మిస్ అయింది, 5 అవుతాయి అని చెప్పి వడపప్పు కూడా నానబెట్టి దాన్ని కూడా కలిపి పెట్టాను. సో టోటల్ 5 ప్రసాదాలు పెట్టాను. 5 అయినా పెట్టచ్చు, 3 అయినా పెట్టచ్చు, ఎవరికి నచ్చినన్ని వాళ్ళు పెట్టచ్చు. నేనైతే 5 ప్రసాదాలు పాసిబుల్ చేసుకొని 5 ప్రసాదాలు పెట్టాను. అండ్ నేను ఇప్పుడు కట్టుకున్న శారీ ఏదైతే ఉందో అది నేను ఇండియా నుంచి వచ్చినప్పుడే తెచ్చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ పండగ కోసం తీసుకున్న శారీ నేను ఇప్పుడు కట్టుకోవడం అయింది. వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. అమ్మాయిలకి అసలు వరలక్ష్మి వ్రతం అంటేనే నగలు, చీరలు, తర్వాత గాజులు, ఇవన్నీ అసలు స్పెషల్ కదా. సో మనం కూడా అలానే రెడీ అయ్యి పూజ చేస్తే బాగుంటుందని చెప్పి రెడీ అయ్యాను. అండ్ 3 పళ్ళు రకాలు కూడా పెట్టాను, బనానా, ఆరెంజ్, యాపిల్ ఇలా పెట్టేసా. సో నాకు ఏ విధంగా వచ్చో పూజ చేయడం ఆ విధంగా చేసుకున్నాను నేను, అంతే. ఇంకొక చీర, జాకెట్టు, తర్వాత గాజులు అవి కూడా పెట్టాలి దేవుడికి, కాబట్టి అవి కూడా పెట్టేశాను. మొత్తం అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఇదే శారీ మ్యారేజ్ యానివర్సరీ కూడా కట్టుకుంటే మంచిది కదా అని చెప్పి ఈ శారీ పెట్టాను. ఇది వచ్చి చూపించాను, బాగుంటుంది. గాజులు, పసుపు, కుంకుమ, అక్షతలు, డబ్బులు, తర్వాత ఇందులో పాలు ఒకటి మిస్ అయింది, పాలు వేసి తెస్తా. ఇలా ఒక క్యూట్ ఇలా సెట్ చేసుకున్నాం అనుకో కొంచెం ప్లేస్ మిగులుతుంది మనకి, అందుకని చెప్పి. ఇంకా పాలు ఒక్కటే మిస్ అయింది కాబట్టి ఆ పాలు కూడా పెట్టేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టుకున్నాను. అన్నీ పెట్టాలని ఉంటుంది, బట్ ఐషు చిన్న పాప కదా, అన్నీ దేవుడి దగ్గర తీసి లాగుతూ ఉంటుందని చెప్పి పెట్టట్లేదు నేను. బట్ వరలక్ష్మి వ్రతం రోజైనా పెడదామని చెప్పి మొత్తం అన్నీ అలా క్యూట్ సెట్ లాగా సెట్ చేసేసుకున్నాం. అండ్ మెయిన్ ఎన్ని చేసిన పువ్వులు ఉంటే ఆ అందం, సాటిస్ఫాక్షన్ వేరు కదా. నాకు ఏకంగా రోజ్ ఫ్లవర్సే సెట్ అయ్యాయి, 108 రోజ్ ఫ్లవర్స్. మేము ముందు రోజు వరలక్ష్మి వ్రతం ముందు రోజు అలా కార్లో బయటకు వెళ్ళాము, ఎక్కడైనా పూలు ఉంటే ఎవరినైనా అడుగుదాము అని చెప్పి. ఇక్కడ అందరూ అందానికి ఎంత మంచి ట్రీస్ పెంచుకుంటారో, చాలా చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎవరు దాన్ని కట్ చేసేసి పూజ చేయడం లేకపోతే ఇంకెందుకైనా వాడడం అట్లాంటివి చెయ్యరు. జస్ట్ అందానికి అట్లా వదిలేస్తారు పెంచేసి, అంతే. సో ఎవరినైనా అడగాలన్నా కానీ మనకు మొహమాటంగా ఉంటుంది, వాళ్ళ అందం గురించి పెంచుకున్నారు కదా, మనం ఎలా వెళ్ళి అడుగుతామని చెప్పి. మాకున్న మొహమాటానికి మేము అసలే అడగలేము. బట్ ఈసారి డేర్ చేసి ఇంకా 108 ఫ్లవర్స్ అంటే ఇంకా కష్టం కదా ఎక్కడైనా దొరకడము, అన్నీ ఇండియన్ స్టోర్స్లో కూడా అయిపోతాయి ఆల్మోస్ట్. ఇంకా వెళ్ళి డేర్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను, ఇలా కావాలి పూజ కోసం అని చెప్తే హ్యాపీగా తీసుకోమ్మా, నీకు ఎన్ని నచ్చితే అన్ని తీసుకో అని కూడా చెప్పారు. అంత హ్యాపీగా అనిపించిందో. నేనైతే ఆ చెట్టు చూసి మీకు ఆల్రెడీ షార్ట్ పోస్ట్ చేసే ఉంటాను. ఆ చెట్టు చూసి 108 ఫ్లవర్స్ కాదు 1000 ఫ్లవర్స్ చేయొచ్చు అనిపించింది. బట్ అంత ఆశ అక్కర్లేదులే నాకు. ఇంకా 108 ఫ్లవర్స్ తీసుకొని వచ్చేసాను. ఆ పువ్వులు చూసాకే సగం కడుపు నిండిపోయింది నాకు.
అమ్మయ్య పువ్వుల సెట్ ఇంకెంత బాగా చేసుకోవచ్చా అని చెప్పి. అండ్ నేను ప్రతి దేవుడికి పూజా విధానం ప్రకారం పూజ చేస్తాను. అది చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఎలా ఏం తర్వాత ఏం చదువుకోవాలి, తర్వాత అవన్నీ నా అంతట నేనే చదువుకొని పూజ చేయడం బాగా ఇష్టం, అలవాటు కూడా అయిపోయింది. అలా చేయకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఈరోజైతే వరలక్ష్మి వ్రతం కదా, కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం, తర్వాత మహాలక్ష్మి అష్టకము, తర్వాత మన్ద్వీప వర్ణన ఇవన్నీ చదువుకొని హ్యాపీగా నిండు మనసుతో అంటాం కదా, అలా ఇంకా మంచిగా ఉండాలి లైఫ్లో నిన్ను అని చెప్పి అలా దండం పెట్టుకున్నా. ఎంత ఆస్ట్రేలియాలో ఉన్నా డాలర్స్ ఎలా అయితే పెడతానో మా కరెన్సీ అని చెప్పి, ఇండియా నుంచి వచ్చాను కదా, అట్లీస్ట్ ఒక్క నోటైనా ఉంటే అదో సాటిస్ఫాక్షన్ మనకి, కాబట్టి దాన్ని కూడా తీసుకుని దేవుడి దగ్గర పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టా, మళ్ళీ పువ్వులన్నీ పూజ చేస్తాను. ఎంత ఆస్ట్రేలియాలో ఉన్నా డాలర్స్ ఎలా అయితే పెడతానో మా కరెన్సీ అని చెప్పి, ఇండియా నుంచి వచ్చాను కదా, అట్లీస్ట్ ఒక్క నోటైనా ఉంటే అదో సాటిస్ఫాక్షన్ మనకి, కాబట్టి దాన్ని కూడా తీసుకుని దేవుడి దగ్గర పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తా, ఇక్కడ పెడతా, ఇక్కడ పెట్టా, మళ్ళీ పువ్వులన్నీ పూజ చేస్తాను.